ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఒక ఎంఎల్ఎం కంపెనీని ప్రారంభించడానికి ఏ ఏ లైసెన్స్లు అవసరం అని. మొదటిగా కంపెనీ అనేది ప్రైవేట్ లిమిటెడ్గా కానీ లేదా లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్లో కానీ నమోదు చేయించబడాలి. ఒకవేళ మీరు వ్యాపారంలో నష్టాన్ని ఎదుర్కొన్నట్లయితే మీ వ్యక్తిగత హామీలు కూడా ఇక్కడ సురక్షితంగా ఉంటాయి. దీని తర్వాత మీరు మీ కస్టమర్లకు అందించబోయే ప్రోడక్ట్ లేదా సర్వీస్ను ఆధారంగా మీ కంపెనీని నమోదు చేసుకోవాలి. ఉదాహరణకు మీరు ఆహార ఆధారిత కంపెనీని ప్రారంభించబోతున్నట్లయితే మీరు FSSAI లైసెన్స్ను పొందాలి. లేదా మీరు ఉత్పత్తి ఆధారిత కంపెనీని ప్రారంభించబోతున్నట్లయితే కంపెనీలో మీ ఉత్పత్తి యొక్క తయారీ ప్రక్రియ ఆధారంగా మీరు లైసెన్స్ని పొందాలి. మీ కంపెనీకి GST రిజిస్ట్రేషన్ కూడా చేయించాలి. అప్పుడే మీరు అందించిన సర్వీస్ కోసం ప్రభుత్వం మీకు ప్రత్యేక GST నెంబర్ను కేటాయిస్తుంది. చివరిగా మీరు మున్సిపాలిటీ లైసెన్స్ని కూడా పొందాలి. ఏ మున్సిపాలిటీ ఆఫీస్ క్రింద మీ కంపెనీ చెందిందో విశ్లేషించి ఆ పర్టికులర్ మున్సిపాలిటీ కార్యాలయం కింద మీ కంపెనీని నమోదు చేసుకోవాలి. థ్యాంక్ యూ.